హే వెల్కమ్ బ్యాక్ టు ఇట్స్ క్రేజీ మ్యాడీ ఛానల్. ఈరోజు బ్లాగ్ వచ్చేటప్పటికి ఏంటంటే గోకాట్ పోతున్నాం. మన ఎటు అంటే ఎల్బీనగర్ సైడ్. నేను కూడా ఈ సండే ఏం చేయాలా అని ఆలోచించిన, ఎందుకంటే నాకు లైన్గా 3 Sundays అసలుకి రైడ్ చేయనీకే లేకుండే. ఈ సండే ఎట్లా లేదన్నా బయటికి పోవాలని డిసైడ్ అయ్యి గోకాట్ పోతున్నా. యాక్చువల్గా ఒక్కడిని పోతున్నా. ఎందుకు అంటే ఇద్దరిని రమ్మన్నా రాలే వాళ్ళు, అందుకే నేను ఒక్కడినే పోతున్నా. నేను ఒక్కడిని అంటే మా తమ్ముడు కానీ వేసుకుపోతున్నా, వెనకాల మా తమ్ముడు ఉండు. అండ్ నాకు బైక్లో సర్వీసింగ్ అంటే నేను చెప్పినా కదా, వాళ్ళు చెయ్యరు. నాకు తెలిసినంత వరకు అయితే వాళ్ళు చెయ్యరు. ఎయిర్ ఫిల్టర్ సీట్ ఓపెన్ చేసి ఎయిర్ ఫిల్టర్ చూస్తారంట. ఫస్ట్ టైం వింటున్నాను నేను. మంచిగా ఉందో లేదో జస్ట్ సీట్ ఓపెన్ చేయగానే తెలిసిపోతుంది అని అంటారు. అది ఎట్లనో నాకు కూడా తెలియదు. నెక్స్ట్ సర్వీసింగ్ నుంచి అయితే నేను అక్కడ ఉండి వేయించుకుంటా. ఆ రోజు నేను ఎట్లయినా లీవ్ కొట్టేసి ఉండి వేయించుకుంటా, ఎందుకంటే నాకు బైక్ కన్నా ఏది ఇంపార్టెంట్ కాదు. అందుకే అప్పుడు అనంతగిరి హిల్స్కి కూడా నేను స్కూటీ తీసిన, మీరు చూసుకోవచ్చు. మినీ బైక్ తీసిన. నాకు దాని మీద వెళ్ళినా కానీ అంత మజా అనిపించలేదు. దీంతో ఉన్నంత మజా దాంతో అనిపించలేదు, ఎందుకంటే అది కూడా కొంచెం దగ్గరికి పడ్డది సర్వీసింగ్కి. వెనకాల వీళ్ళు సుస్సు పోసుకుంటున్న ప్యాంట్లో. చూడదే వల్ల వర్షం ఒక్కటి పడకపోతే నాకు చాలు, ఎందుకంటే గోకాట్లో వర్షం పడితే ఐ థింక్ స్లిప్ అవుతుంది అనిపిస్తుంది. ఎందుకంటే నాకు కూడా తెలియదు, ఫస్ట్ టైం పోతున్నా. నేను కూడా ఏదో తెలిసిన వాళ్ళగా వెళ్ళి పీకేద్దాం పొడిచేద్దాం అన్నట్టు కాదు, నేను ఫస్ట్ టైం పోతున్నా వెళ్ళడం. అండ్ దగ్గరలో మనకి ఎల్బీనగర్ వనస్థలిపురం సైడ్ ఉంది. మన ఇంటి నుంచి ఇక్కడికి 15 కిలోమీటర్, అరౌండ్ 15 కిలోమీటర్స్ ఉంది. ఐ థింక్ ఇటు సైడ్ వర్షం మళ్ళీ కొంచెం లైట్గా పడుతుంది. లైట్గా వర్షం అయితే పడుతుంది ఇటు సైడ్. చిరాకు లేదు గేర్ వేసేటప్పుడు, ఎగ్జాక్ట్లీ పడదు గేరు. నాకు అదే కోపం వస్తుంది. కరెక్ట్ టైంకి వాడదు. దీన్ని పోనీ కన్వర్ట్ చేద్దామా అంటే కిక్ షిఫ్టర్ కిందకి 7,000. ఆల్రెడీ నేను అడిగిన 7,000 అన్నారు కిక్ షిఫ్టర్కి. బట్ కిక్ షిఫ్టర్ వద్దు భయ్యా, నీకు ఇదే బెటర్ అని వాళ్ళు చెప్పుండే. ఇంకా నాకు ఇది అంత కాసు అనిపిస్తలేదు ఈ గేర్స్లో. గట్టి పడుతుంది గాయస్ వర్షం. నేను చెప్తున్నా, నా దరిద్రం బాగాలేదనుకుంటా. నాకు గూ చుట్టూ తిరుగుతుందేమో దరిద్రం మొత్తం. గూ అంటే అర్థమైంది అనుకుంటా మీ అందరికీ. అండ్ ఇంకోటి ఏంటంటే మీకు ఒకటి చెప్పాలి. ఈ వీడియోలో మీకు ఒకటి చెప్తున్నా ఏంటంటే, నెక్స్ట్ వీడియోస్ నుంచి మీకు ఏం చేయాలో, అంటే ఏ వీడియో పెట్టాలో మీరు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయండి. నాకు కామెంట్ చేయండి, ఆ వీడియోస్ పెడతా. మీకు ఎలాంటి వీడియోస్ కావాలో నాకు ఒక్కసారి కామెంట్ చేయండి. ఆ వీడియోస్ అట్లా మీరు ఏ వీడియో అన్నా నాకు ఓకే, ఏ చేయమన్నా. ఈ మైలేజ్ టెస్ట్ అండ్ ఇవన్నీ నాకు నచ్చవు, మైలేజ్ టెస్ట్లు ఇవన్నీ. ఎందుకంటే నాకు అంత అనిపించదు. ఎందుకంటే బైక్ తీసుకున్న తర్వాత మైలేజ్ ఎంత ఇస్తుంది అదంతా నాకు తెలిసినంత వరకు అవసరం లేదు అని నా ఒపీనియన్ అయితే అది. అరౌండ్ ఇంకొక 6 కిలోమీటర్స్ ఉంది, 6.6. అండ్ గోకాట్లో ఇప్పుడు నేను చూసింది ఏంటంటే
ఫర్ 350కి 4 laps, 600 meters, 600 meters, just 600 meters, 4 laps, అండ్ టన్స్ ఐ థింక్ అవి కరెక్ట్గా నేను చూడలే. 600 meters అని మాత్రం చూసిన. 4 lapsకి 350 అని తెలుసు. చూద్దాం. ఎగ్జాక్ట్లీ అయితే నేను లొకేషన్లో చూసింది, అంటే గూగుల్లో చూసినంత వరకు అయితే 350 ఉంది ఫర్ 4 lapsకి. అదే ఐ థింక్ 7 lapsకి కాస్ట్ ఎంత ఉందంటే 550 ఉంది. 550 ఎంతకి? 7 lapsకి 550. దాని బదులు ఇదే 350కి 4 laps అంటే ఇంకో 350 పెడితే మొత్తం 8 laps వస్తాయి. అండ్ నెక్స్ట్ మన స్కూటీ ఉంది కదా, స్కూటీలో సస్పెన్షన్స్ పోయినాయి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫ్రంట్ సస్పెన్షన్స్ పోయినాయి. అండ్ బాడీలో ఫ్రంట్ బాడీలో సౌండ్ వస్తుంది. ఎట్లా అంటే బ్రేక్ అయినట్టు. స్పీడ్ బ్రేకర్స్ లేదంటే మన కొత్తగా వేసారు కదా లైన్స్, వైట్ లైన్స్, వేస్ట్ ఆఫ్ టైం, వేస్ట్ ఆఫ్ మనీ. ఆ లైన్స్ వల్ల ఆ లైన్స్ మీద పోయినప్పుడు గడగడ సమ్ సౌండ్ వస్తుంది. అది నాకు ఇరిటేషన్ అనిపిస్తుంది. నాకు బైక్లో కొన్నప్పుడు ఎట్లుండేనో అట్లనే ఉండాలని నా ఒపీనియన్. ఇప్పుడు ఎగ్జాంపుల్ ఈ బైక్ ఉంది కదా, ఈ బైక్లో నేను సర్వీసింగ్ ఇచ్చి వచ్చిన తర్వాత సౌండ్ మారింది, హారన్ సౌండ్ మారింది. హారన్ సౌండ్ మారినప్పుడు నాకు అది కొంచెం ఎందుకో డౌట్ వేసింది. ఇప్పుడు కూడా కొంచెం డిఫరెంట్గా వస్తుంది, ఇంత ముందులాగా వస్తలేదు. అది కొంచెం టైట్ చేయాలనుకుంటా. ఐ థింక్ వాళ్ళు ఏం చేసారో సౌండ్ కూడా కొంచెం డిఫరెంట్గా వస్తుంది. డబల్ సౌండ్ రావాలి, యాక్చువల్గా డబల్ సౌండ్ వస్తలేదు. ఎగ్జాక్ట్లీ భీమరెడ్డి నగర్ వచ్చేసినాం మనం. ఒకటే రోడ్లో వెళ్తున్నాం ఇప్పుడైతే. మనకి అరౌండ్ ఇంకో 4 kilometers ఉంది. బైక్ అయితే స్మూత్గా ఉంది ఆఫ్టర్ సర్వీసింగ్ తర్వాత అని అనిపిస్తుంది నాకైతే. బట్ వాళ్ళు చేసింది అయితే నాకు వర్త్ అనిపిస్తలేదు. నెక్స్ట్ ఉప్పల్లో మాత్రం వాట్ ద ఫక్ గైస్, చూసుకోలేదు. యూటర్న్ ఉంది, యూటర్న్ తీసుకొని రావాలి. మళ్ళీ 3.5 kilometers వెళ్ళిపోయింది. ఆటోలో పడి అనవసరంగా ఎక్స్ట్రా 1 kilometer వెళ్ళాల్సి వచ్చింది. 500 meters మోర్. నేను ఎప్పుడు వెళ్ళలేదు, ఫస్ట్ టైం. ఎట్లుంటుందో చూడాలి, ఆ ఎక్స్పీరియన్స్ చేయాలి. go-kart.
ఫస్ట్ టైం నడుపుతున్నా గాయస్. అసలు మళ్ళీ ఒక రౌండ్ తీసుకున్నా. అసలు వేరే లెవెల్ ఉంది, మస్తు మజా వస్తుంది. మీ అమ్మ వస్తే ఇంటికి రావాలి ప్రతి సండే. ఒకసారి నడిస్తే అలవాటు అయిపోతుంది నాకు తెలిసినంత వరకు అయితే. కానీ ఫుల్ టైం పాస్. తెగిపోవాలి బ్రేక్లు కొడుతుంటే బా. కానీ రెండోదే బాగుంది, నాకు సెకండ్ డే బాగుంది. 2 నెంబర్ ఉన్నది గ్రీన్ కలర్ది. ఇదంతా కాదు అనిపిస్తుంది, స్పీడ్ పోవట్లేదు ఇది. ఒక్కసారి టైర్లు అడిగినాక మన మాట నాది లేదైనా అది స్కూటీ అవని గోదాట్ అవని R15 అయినా అవని వేరే లెవెల్ అసలుకి. ఇందులోకెళ్ళి బట్ వేరే లెవెల్ ఉంది. దీని ఇంజన్ చూసిరా, మొత్తం వేరే తీరుంది అసలుకి. ఇది కొంచెం వస్తుంది. ఇప్పుడైతే సింగిల్ తీసుకున్నా నేను. యాక్చువల్గా ఇక్కడ ఆగిపోయింది ఇది. ఇదంతా కొంచెం వంద అనిపిస్తుంది. భయంతో ఇప్పుడైతే గోకాట్ అయిపోయింది. మస్తు ఎంజాయ్ చేసినాం, చూసిరు కదా.
వెళ్తూ మాట్లాడుకుందాం మనమైతే ఫస్ట్. మనం అనుకున్న దానికన్నా ఎక్స్ట్రీమ్ ఉంది అసలుకి గోకాట్ ఇక్కడ. దాని మీద స్కిట్స్ కొట్టవచ్చు. యాక్చువల్గా వాళ్ళు స్టార్ట్ చేయరు, అంటే వాళ్ళు స్టార్ట్ చేయాలి వెహికల్ ఆగిపోతే. కాకపోతే మనకు ఆగదుగా, మనమే స్టార్ట్ చేసుకున్నాం. మీరు చూసారు కదా, వాళ్ళేంది స్టార్ట్ చేసేది, మనమే స్టార్ట్ చేసుకున్నాం వెహికల్ని అయితే. తర్వాత ఆపిన తర్వాత అన్న అట్లా స్టార్ట్ చేద్దన్న, వెనకాల నుంచి ఎవరైనా వచ్చి డిచ్ ఇచ్చేస్తారన్న అని అంటే సరే అని వచ్చేసిన. బట్ ఎక్స్ట్రీమ్ ఉంది అసలుకి. ఎక్స్పీరియన్స్ అయితే ఓవరాల్గా నాకు నచ్చింది. ఎందుకు అంటారా, బాగుంది. 350 ఫర్ 4 laps. అడల్ట్ అయితే 4 lapsకి సమ్ ఎంతనో ఉంది, 350 అనుకుంటా. అది కూడా ఎగ్జాక్ట్లీ నేను చూడలే. అండ్ డబల్కి అయితే ట్విన్స్ డబల్కి అయితే 550 ఫర్ 4 laps. ఫర్ 7 laps 550. బట్ 7 laps కన్నా 3 laps తీసుకోవడం బెటర్ అనిపించింది నాకు ఎందుకో. 350 700 అట్లా చూసుకున్నా, ఎటు చూసుకున్నా 350 బాగుంది. 550 కూడా బాగానే ఉంటుంది. అది మీ ఇష్టం, ఇంకా ఎన్ని ల్యాబ్స్ కొట్టాలనుకున్నా. నేనైతే అరౌండ్ ఎటు లేదన్నా 8 laps కొట్టిన. 8 laps అంటే మీకు తెలుసు 700. నాకు నచ్చింది. ఓవరాల్గా అయితే నాకైతే మంచిగానే ఉంది ల్యాబ్ గోకాట్. ప్రతి సండే రావచ్చు. ఈసారి కంపల్సరీ మా చెల్లెనున్న మా పిల్లని వేసుకొస్తా మంచిగా వీకెండ్కి. మళ్ళీ వస్తాను నేను కంపల్సరీ. వచ్చి ట్విన్స్ తీసుకొని మా పిల్లని కూర్చోబెట్టుకుంటా, మా చెల్లెని కూర్చోబెట్టుకుంటా. మంచిగా మస్తు మజా అనిపిస్తుంది. ఫుల్ టైంపాస్ అవుతుంది. అండ్ వీడైతే మస్తు ఎంజాయ్ చేసిండు మా తమ్ముడు గాడైతే. బెస్ట్. కాకపోతే స్పీడ్ నడుపుతుంటే తొందరగా అయిపోయినట్టు అనిపిస్తుంది 4 laps. ఎందుకంటే 600 meters 4 laps 600 meters. కొంచెం ఇంకొంచెం ఎక్కువ, ఇంకొక 400 kilometers ఉందంటే 4 laps కరెక్ట్ సెట్ అవుతుంది. నాకు తెలిసినంత వరకు అయితే వర్త్ అనిపిస్తుంది ఇంకా. అండ్ ఇది మనకి అరౌండ్ 15 kilometers. అండ్ సేఫ్టీ జాకెట్స్ ఇస్తారు. యాక్చువల్గా నేను జాకెట్ తీసుకోలేదు. అండ్ హెల్మెట్స్ కూడా వాళ్ళయే. మనకాడ హెల్మెట్స్ లేకపోతే హెల్మెట్ కూడా ఇస్తారు కంపల్సరీ. హెల్మెట్ రోడ్ ఒక ఇండికేటర్ లేదు, ఏం లేదు. వీళ్ళ పని బాగుంది. వీళ్ళు నెంబర్ ప్లేటే క్లోజ్ చేసుకొని మంచి రోడ్ మీద తమాషాలు చేస్తారు వీళ్ళ పని బాగుంది మంచిగా. వర్షం పడలేదు గాయస్. వెదర్ బాగుండే. నేను వెళ్తా పడికి ఒక ఫీల్ ఉండే. వెదర్ బాగుండే, ఫీల్ ఉండే, మంచిగా ఉండే. ఉచ్చాగదు షుగర్ పేషెంట్లు వీళ్ళకి. బయటికి వెళ్ళండి గాయస్, ఎంజాయ్ చేయండి లైఫ్ని. ఎంజాయ్ చేసి హ్యాపీగా ఉండండి. మళ్ళా నేను ఖచ్చితంగా వస్తా గాయస్. దట్స్ ఇట్ టుడే వీడియో. ఫర్ మోర్ ఇంట్రెస్టింగ్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ డూ షేర్, డూ సపోర్ట్ గాయస్. నేను మళ్ళీ ఫస్ట్ కూడా చెప్పిన స్టార్టింగ్ వీడియో అప్పుడు, ఇప్పుడు కూడా చెప్తున్నా. కామెంట్ చేయండి ఎలాంటి వీడియోలు కావాలో మీకు కామెంట్ చేయండి. దాన్ని బట్టి నేను కూడా వీడియోస్ అన్నది నేను కూడా కంటెంట్ ఇస్తాను మీకు. ఆ వీడియోస్ మీద మీకు ఎట్లాంటి వీడియోస్ కావాలో కామెంట్ చేస్తే నేను దాన్ని బట్టి కంటెంట్ ఇస్తాను.